హై ఫ్రెండ్స్, నా పేరు ప్రకాష్. మీరు చూస్తున్నారు తెలుగు లీగల్ ఆంబ్రోషియా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం భారత శిక్షా స్మృతి చాప్టర్ నెంబర్ 3 గురించి తెలుసుకుందాం. చాప్టర్ 3 అనేది మనకు పనిష్మెంట్స్ గురించి వివరిస్తుంది. పనిష్మెంట్స్ అంటే శిక్ష అని అర్థం. ఈ యొక్క చాప్టర్ 3లో 53వ సెక్షన్ నుంచి 75వ సెక్షన్ వరకు మనకు పనిష్మెంట్స్ గురించి వివరిస్తుంది. 53వ సెక్షన్ ఏం చెప్తుందో తెలుసుకుందాం. పనిష్మెంట్స్: ద పనిష్మెంట్ టు విచ్ ద అఫెండర్స్ ఆర్ లియబుల్ అండర్ ద ప్రొవిజన్ ఆఫ్ దిస్ కోడ్. అంటే ఈ యొక్క శాసనం ద్వారా ఈ యొక్క శాసనం కింద ఏ ఒక్క నేరస్తుడైన నేరానికి పాల్పడినట్లయితే ఆ ఒక్క నేరస్తుడికి విధించదగిన శిక్షలు ఏంటి అనగా, ఫస్ట్ది మరణశిక్ష, తర్వాత జీవిత ఖైదీ, తర్వాత కఠిన కారాగార శిక్ష, సాధారణ కారాగార శిక్ష, తర్వాత 4వది ఆస్తిని జప్తు చేయడం, 5వది జరిమానా విధించడం. అంటే ఈ 5 రకాల శిక్షల గురించి మనకి సెక్షన్ 53 అనేది మనకు చెప్తుంది. 53A ఏం చెప్తుందంటే, కన్స్ట్రక్షన్ టు ద రిఫరెన్స్ టు ద ట్రాన్స్పోర్టేషన్ సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్ ఆఫ్ ద సబ్సెక్షన్ 2 అండ్ సబ్సెక్షన్ 3 ఎనీ రిఫరెన్స్ టు ద ట్రాన్స్పోర్టేషన్ ఫర్ లైఫ్ ఇన్ ఎనీ అదర్ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ ఆర్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఆర్ ఆర్డర్ హ్యావింగ్ ఎఫెక్ట్ బై వర్చ్యూ ఆఫ్ ఎనీ సచ్ లా ఆర్ ఆఫ్ ఎనీ enactment repeal shall be construed as the reference to the imprisonment for life. అంటే సబ్సెక్షన్ 2 సబ్సెక్షన్ 3ను మినహాయించి ఏ ఒక్క శాసనంలోనైనా ట్రాన్స్పోర్టేషన్ ఫర్ లైఫ్ అంటే ద్వీపాంతర జీవిత శిక్షగా దేంట్లోనైనా అంటే ఏ ఒక్క శాసనంలో అయినా ఉంటే, లేక రద్దు చేయబడిన అంటే రీపీల్ చేయబడిన ఆర్డర్లోనైనా ఏ ఒక్క ఆర్డర్లోనైనా ఏ ఒక్క శాసనంలోనైనా ఏ ఒక్క ఇన్స్ట్రుమెంట్లోనైనా ఉంటే దాన్ని మనం ఏమని భావించాలంటే, ద్వీపాంతర జీవిత శిక్షను మనం ఏమనుకోవాలంటే జీవిత ఖైదీగా మనం భావించాలి. అంటే ఆ ఒక ద్వీపాంతర అంటే లైఫ్ అంటే ద్వీపం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్షద్వీప్ కానీ ఒకప్పుడు ఏం చేసేది, లక్షద్వీప్ ఒక జైలు లెక్క బ్రిటిష్ వాళ్ళు కన్సిడర్ చేసేది. అప్పుడు ఏం చేసేది, ఖైదీలందరినీ తీసుకొని అక్కడ వేసేది. అట్లా అక్కడ వేసే సందర్భంలో అది జీవితాంతం అక్కడ ఉండాలి అని ఒక శిక్ష విధిస్తే, దాన్ని ఇప్పుడు మనం ఈ యొక్క కాంటెస్ట్లో మనం ఏమనుకోవాలంటే దాన్ని జీవిత కారాగార శిక్షగా మనం భావించాలి అని మనకి 53వ సెక్షన్ ఏ అనేది మనకు చెప్తుంది. అయితే ఇంకోటి ఏం చెప్తుందంటే 53వ సెక్షన్ సబ్సెక్షన్ ఏలో సెకండ్ పార్ట్ ఏం చెప్తుందంటే, ఇన్ ఎవ్రీ కేస్ ఇన్ విచ్ ద సెంటెన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫర్ ఎ టర్మ్ హ్యాస్ బీన్ పాస్డ్ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ కోడ్ ఆఫ్ Criminal Procedure Amendment Act 1955, the offender shall be dealt with the same manner as if imprisonment is rigorous for the same term. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 1955 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అమెండ్మెంట్ రాకంటే ముందు, అంటే 1955 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అమెండ్మెంట్ రాకంటే ముందు, అంటే దీనికంటే ముందు ఏ ఒక్క కోర్టు అయినా ఏ ఒక్క నేరస్తుడికైనా శిక్ష విధించబడితే, అంటే ద్వీపాంతర శిక్షని విధించబడితే, ఆ ఒక ద్వీపాంతర శిక్ష మనం ఏమని భావించాలంటే ఆ ఒక శిక్ష అనేది కఠిన కారాగార శిక్షగా భావించి ఆ ఒక ద్వీపాంతర శిక్షని ఎంత సమయం వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఒక కోర్టు అనేది అదే 1955 ఈ యొక్క క్రిమినల్ ప్రొసీజర్ అమెండ్మెంట్ రాకంటే ముందు ఏదైనా కోర్టు అనేది ఆయన ద్వీపాంతర శిక్ష 2 years వరకు అతను అనుభవించాలంటే, ఇప్పుడు ఇది మనకు అమెండ్మెంట్ వచ్చింది కాబట్టి 1955 ఈ యొక్క కోడ్లో అమెండ్మెంట్ మనకి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో అమెండ్మెంట్ వచ్చింది కాబట్టి దాన్ని మనం ఏమని భావించాలంటే ఆ ఒక 2 years ట్రాన్స్పోర్టేషన్ ఫర్ లైఫ్ ఉన్నది కాబట్టి దాన్ని ఏమనుకోవాలంటే రిగారియస్ పనిష్మెంట్ అంటే కఠిన కారాగార శిక్ష 2 సంవత్సరాలుగా మనం భావించాలి అని మనకి అంటే 53A సెకండ్ పార్ట్ అనేది వివరిస్తుంది. థర్డ్ పార్ట్ ఏం చెప్తుందంటే, ఎనీ రిఫరెన్స్ టు ద ట్రాన్స్పోర్టేషన్ ఫర్ టర్మ్ ఆర్ టు ట్రాన్స్పోర్టేషన్ ఫర్ ఎనీ షార్టర్ టర్మ్ by whatever name called in any other law for the time being in force shall be deemed to have been omitted. అంటే ఎనీ రిఫరెన్స్ అంటే ఏ ఒక్క భావనలోనైనా ట్రాన్స్పోర్టేషన్ ఫర్ లైఫ్ అంటే ద్వీపాంతర శిక్ష ఇన్ని సంవత్సరాలు ఉండాలి, ఇన్ని సంవత్సరాల కన్నా తక్కువ ఉండాలి అనే ఒక శాసనంలో అయినా కానీ ఏదైనా ఉంటే దాన్ని మనం రద్దు చేయబడినట్లుగా భావించాలి. తర్వాత ఎనీ రిఫరెన్స్ టు ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ఎనీ అదర్ లా ఫర్ టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ అంటే ఇప్పుడు నడుస్తున్న అంటే 1955 ఆ ఒక్క కాలంలో శాసనంలో ఏ ఒక్క శాసనంలో అయినా ద్వీపాంతర శిక్ష గురించి వివరించబడితే దాన్ని మనం ఏమని భావించాలి అని మనకి ఫోర్త్ పార్ట్ అనేది వివరిస్తుంది. అది ఏమని భావించాలంటే A, B అని 2 రకాలుగా ఒక పార్ట్స్ అనేది సబ్ పార్ట్స్గా డివైడ్ అయింది. ఒక ఏం చెప్తుందంటే, ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ మీన్స్ ట్రాన్స్పోర్టేషన్ ఫర్ లైఫ్ బి కన్స్ట్రూడ్ యాజ్ ద రిఫరెన్స్ టు ద ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంటే ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ గురించి ఏదైనా శాసనంలో ఉంటే మనం దాన్ని ఏమని భావించాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఫర్ లైఫ్ అంటే ద్వీపాంతర జీవిత ఖైదీగా ద్వీపాంతర జీవిత శిక్ష అని మనకు వివరిస్తే దాన్ని ఏమనుకోవాలంటే
జీవిత ఖైదీగా మనం భావించాలి. తర్వాత ఇఫ్ ద ఎక్స్‌ప్రెషన్ మీన్స్ ట్రాన్స్‌పోర్టేషన్ ఫర్ షార్టర్ టర్మ్ బి డీమ్డ్ హాస్ బీన్ ఒమిటెడ్. అంటే ద్వీపాంతర శిక్ష అనేది ఇన్ని సంవత్సరాల వరకు ఉండాలి అనే ఒక శాసనంలో ఏదైనా పేర్కొంటే దాన్ని ఇప్పుడు అది ఒమిట్ అయినట్టుగా భావించాలి. అంటే మనకి ఏం చెప్తుందంటే జీవిత ద్వీపాంతర శిక్ష ఉంటే దాన్ని జీవిత ఖైదీగా మనం భావించాలి. తర్వాత ఇప్పుడు ద్వీపాంతర శిక్ష అనేది ఇన్ని సంవత్సరాల వరకు విధించాలి అనే ఒక శాసనంలో ఉంటే దాన్ని రద్దు చేయబడినట్లుగా మనం భావించాలి అని మనకి 53వ సెక్షన్ సబ్సెక్షన్ ఏలో పార్ట్స్ అనేది మనకు వివరిస్తుంది. తర్వాత 54వ సెక్షన్ ఏం చెప్తుందంటే కమ్యూటేషన్ ఆఫ్ సెంటెన్స్ ఆఫ్ డెత్ ఇన్ ఎవ్రీ కేస్ ఇన్ విచ్ ద సెంటెన్స్ ఆఫ్ డెత్ షెల్ హ్యావ్ బీన్ పాస్డ్ ద అప్రోప్రియేట్ గవర్నమెంట్ మే వితౌట్ కన్సెంట్ ఆఫ్ అఫెండర్ కమ్యూట్ ద పనిష్మెంట్ ఫర్ ఎనీ అదర్ పనిష్మెంట్ ప్రొవైడెడ్ బై దిస్ కోడ్. అంటే ఇన్ ఎవ్రీ కేసు ఏ ఒక్క సందర్భంలోనైనా ఒక అఫెండర్ కంటే ఒక నేరస్తుడికి మరణశిక్ష అనేది ఒక కోర్టు విధించినట్లయితే ఆ ఒక మరణశిక్షని సంబంధిత గవర్నమెంట్ అనేది సంబంధిత ప్రభుత్వం అనేది ఆ ఒక మరణశిక్షను రద్దు చేసి ఈ యొక్క శాసనంలో పేర్కొనబడిన ఇంకా 4 శిక్షలు మనకి 53వ సెక్షన్లో మనము శిక్షల యొక్క రకాలలో ఏ ఒక్క రకాన్ని అయినా కానీ గవర్నమెంట్ అనేది అతనికి అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంది, అతను కమ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ఒక నేరస్తుడికి అనుమతి లేకుండానే ఏ ఒక్క కోర్టు అయినా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కోర్టు అయినా ఒక కోర్టు అనేది మరణశిక్ష అనేది పాస్ చేస్తే ఒక అఫెండర్కి ఆ ఒక సంబంధిత గవర్నమెంట్ అనేది ఆ ఒక మరణశిక్షని రద్దు చేసి ఏదైనా శిక్షను అంటే మరణశిక్ష మనకి 53వ సెక్షన్ రకాల్లో మరణశిక్ష తర్వాత ఇప్పుడు జీవిత ఖైదీ కానీ తర్వాత కఠిన కారాగార శిక్ష, సాధారణ కారాగార శిక్ష, ఆస్తిని జప్తు చేయడం, ఫైన్, ఈ యొక్క 4 శిక్షల్లో ఏ ఒక్క శిక్షని అయినా విధించడానికి ఆ యొక్క సంబంధిత ప్రభుత్వానికి అధికారం ఉన్నది అని మనకి 54వ సెక్షన్ అనేది చెప్తుంది. దీనికి ఆ ఒక్క నేరస్తుడి యొక్క అనుమతి అనేది అవసరం లేదు. 55వ సెక్షన్ ఏం చెప్తుందంటే కమ్యూటేషన్ ఆఫ్ సెంటెన్స్ ఫర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఇన్ ఎవ్రీ కేస్ in which the offence of imprisonment for life shall have been passed the appropriate government may without the consent of offender commit the punishment for imprisonment of either description of term not exceeding 14 years. అంటే ఒక నేరస్తుడికి ఒక కోర్టు అనేది జీవిత ఖైదీగా ఒక శిక్షని విధించబడినట్లయితే సంబంధిత గవర్నమెంట్ అనేది ఆ ఒక నేరస్తుడి యొక్క అనుమతి లేకుండానే ఆ ఒక జీవిత ఖైదీని ఆ ఒక సంబంధిత గవర్నమెంట్ అనేది 14 సంవత్సరాల కిందికి అంటే 14 సంవత్సరాల కంటే తక్కువ ఆ ఒక గవర్నమెంట్ అనేది పాస్ చేయడం కమ్యూట్ చేయడానికి గవర్నమెంట్కి అధికారం ఉన్నదని మనకి 55వ సెక్షన్ అనేది వివరించబడుతుంది. 55వ సెక్షన్ ఏం చెప్తుందంటే డెఫినేషన్ ఆఫ్ అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే సంబంధిత ప్రభుత్వం ఒక నిర్వచనం చెప్తుంది. ఆ ఒక ఏంటిదంటే ఇన్ సెక్షన్ 54 and 55 ద ఎక్స్ప్రెషన్ అప్రోప్రియేట్ గవర్నమెంట్ మీన్స్ అంటే 54వ సెక్షన్ 55వ సెక్షన్లో సంబంధిత ప్రభుత్వం అంటే దానికి నిర్వచనం ఏంటిది అని మనకి 55వ సెక్షన్ అనేది మనకు వివరిస్తుంది. అందులో ఏబి అనే ఒక పార్ట్స్ ఉన్నాయి, ఆ ఒక్క సబ్ సెక్షన్స్ ఉన్నాయి. ఏం చెప్తుందంటే ఇన్ కేస్ వేర్ ద సెంటెన్స్ ఈజ్ ఎ డెత్ సెంటెన్స్ ఆఫ్ డెత్ ఆర్ ద అఫెన్స్ అగైన్స్ట్ ఎనీ లా రిలేటింగ్ టు ద మ్యాటర్ టు విచ్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ ఎక్స్టెండ్స్ ద సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేరస్తుడు అనేవాడు ఒక నేరానికి పాల్పడినట్లయితే ఆ ఒక నేరస్తుడికి జీవిత ఖైదీగా విధించబడితే ఆ ఒక లా అనేది ఏ ఒక్క చట్టానికి వ్యతిరేకంగా తనకు చేసే జీవిత ఖైదీగా విధించబడుతుందో ఆ ఒక చట్టం అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నట్లయితే ఆ ఒక పరిధిని కేంద్ర ప్రభుత్వం తనకి స్కోప్గా భావించి తనకి అధికారం ఉంది కాబట్టి ఒక పరిధి ఎగ్జిక్యూటివ్ పవర్ అనేది అంటే ఆ కేంద్ర శాసనాలకి సంబంధించి ఏదైనా ఒక నేరస్తుడు నేరానికి పాటుపడినట్లయితే ఒక కోర్టు అనేది అతనికి మరణశిక్ష విధించినట్లయితే ఆ ఒక్క శాసనాలు అనేవి కేంద్ర పరిధిలో ఉన్నది కాబట్టి ఒక కేంద్ర ప్రభుత్వం అనేది ఈ యొక్క నేరస్తుడికి శిక్ష తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఆ ఒక పరిధి ఆ ఒక నేరానికి పాల్పడిన ఆ ఒక నేరస్తుడు ఏ ఒక్క చట్టం ద్వారా తనకు శిక్షించబడుతుండో ఆ ఒక చట్టం అనేది కేంద్ర పరిధిలో ఉన్నట్లయితే ఆ ఒక కేంద్ర ప్రభుత్వం ఆ ఒక మరణశిక్షను తగ్గించడానికి అవకాశం ఉంటుంది అనేది మనకి చెప్తుంది. తర్వాత ఇన్ ఎవ్రీ కేసు తర్వాత బిలో ఏంటిదంటే ఆ ఒక శాసనం అనేది ఏ ఒక్క శాసనం ద్వారా ఆ ఒక నేరస్తుడు పాల్పడిన ఆ ఒక నేరానికి శిక్ష విధించబడింది ఆ ఒక కోర్టు ఆ ఒక శాసనం అనేది ఒకవేళ స్టేట్ పరిధిలో ఒకవేళ రాష్ట్ర పరిధిలో ఉంటే ఆ ఒక రాష్ట్ర గవర్నమెంట్ అనేది అది స్టేట్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆ ఒక కంట్రోల్లో ఉంటే ఆ ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది
ఆ ఒక మరణ శిక్షను తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్టేట్ లెజిస్లేచర్ ద్వారా ఏదైనా చట్టం చేయబడినట్లయితే, లేకుంటే ఆ ఒక్క చట్టం అనేది ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ అనేది స్టేట్ హ్యాండ్ ఓవర్లో ఉన్నట్లయితే, ఆ ఒక చట్టానికి అనుగురించి కోర్ట్ అనేది ఆ ఒక నేరస్తుడికి ఏదైనా శిక్ష విధించబడినట్లయితే, మనకి ఈ యొక్క స్టేట్ గవర్నమెంటే ఆ ఒక్క శిక్షని రద్దు చేయడం కానీ, ఆ ఒక శిక్షని కుదించడం కానీ అవకాశం ఉంటుంది. అదే ఒకవేళ చట్టం అనేది ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఒక ఆధీనంలో ఉంటే, సెంట్రల్ గవర్నమెంట్ అనేది రద్దు చేయడానికి అవకాశం ఉంటుందని మనకి ఆ ఒక మరణ శిక్షను రద్దు చేయడానికి అవకాశం ఉంటుందనేది మనకి ఏబి అనేది వివరించబడింది. తర్వాత 56వ సెక్షన్ అనేది రీపీల్ చేయబడ్డది. ఎందుకంటే అది యూరోపియన్స్కి అమెరికన్స్కి కొంచెం ఫేవర్గా ఉన్నది కాబట్టి ఆర్టికల్ 14 వైలేట్ అవుతుందనే ఉద్దేశంతో నాకు రీపీల్ చేయబడ్డది 56వ సెక్షన్ అనేది. 57వ సెక్షన్ ఏంటిదంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ పనిష్మెంట్. ఇన్ క్యాలిక్యులేటింగ్ ఫ్రాక్షన్స్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ పనిష్మెంట్, imprisonment for life shall be reckoned as equivalent to imprisonment for 20 years. అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని శాసనాల్లో కానీ కొన్ని ప్రొవిజన్స్లో మనకి ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్లోనే కొన్ని ప్రొవిజన్స్లో ఏముంటుందంటే ఒక నేరస్తుడు ఒక నేరం పాల్పడినట్లయితే ఆ ఒక నేరానికి పడడానికి అట్లా డిజైన్ చేసినట్లయితే ఒకవేళ ఆ ఒక నేరస్తుడు ఆ ఒక నేరం పాల్పడడానికి డిజైన్ చేసి అటెంప్ట్ చేసినాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేరస్తుడు ఆ ఒక నేరం చేయలేదు, బట్ దానికి అటెంప్ట్ చేసినందుకు కూడా కొంచెం శిక్ష ఉండాలి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని శాసనాలు ఏముంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాసనంలో ఈ యొక్క నేరం చేయబడినట్లయితే ఆ ఒక నేరస్తుడికి ఇన్ని సంవత్సరాలు శిక్ష విధించాలి అని ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 సంవత్సరాల శిక్ష అనేది విధించబడినట్లయితే ఈ యొక్క నేరం అనేది అతను పాల్పడలేదు, దానికి పాల్పడడానికి అతను ప్రయత్నిస్తే ఆ ఒక నేరస్తుడికి 1/4 కానీ ఇంత విధించాలనే ఒక శాసనం ఉందనుకోండి. అప్పుడు మనం దానికి అనుగుణంగా మనం అనేది ఆ ఒక శిక్ష విధించడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే అటెంప్ట్ చేసింది కాబట్టి. కానీ కొన్ని శాసనాల్లో మరి జీవిత ఖైదీ ఉంటుంది, అంటే ఇప్పుడు ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఉంటుంది. అందులో 1/4 అంటే మనకి ఎట్లా డివైడ్ చేయాలి దానికి సంబంధించి కొన్ని కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి 57వ సెక్షన్లో ఏం చెప్తుందంటే జీవిత ఖైదీ అంటే దాన్ని మనం 20 సంవత్సరాలుగా భావించాలి. ఒక 20 సంవత్సరాలుగా భావించి మనం 1/4 కంటే అందులో మనము క్యాలిక్యులేట్ చేసి దాని నుంచి మనము 1/4తో డివైడ్ చేసి తర్వాత దాన్ని మనము శిక్ష విధించడానికి అవకాశం ఉంటుంది. అందుకే 57వ సెక్షన్ అనేది మనకి ఏం చెప్తుందంటే జీవిత ఖైదీ అని ఎక్కడైనా ప్రస్తావించబడితే ఆ ఒక్క జీవిత ఖైదీని మనం 20 సంవత్సరాలుగా మనం భావించాలి. దాన్ని మనము ఇట్లా 1/4 అట్లా ఉంటే దాన్ని అట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఆ ఒక జీవిత ఖైదీ అని ఎక్కడ ఉంటే దాన్ని మనం 20 సంవత్సరాలుగా భావించాలి అని ఇక్కడ 57వ సెక్షన్ అనేది వివరించబడుతుంది. 58వ సెక్షన్ అనేది రీపీల్ చేయబడింది. తర్వాత 59వ సెక్షన్ కూడా రీపీల్ చేయబడింది. 60వ సెక్షన్ ఏం చెప్తుందంటే సెంటెన్స్ మే బీ ఇన్ సర్టన్ కేస్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ హోల్లీ ఆర్ పార్షియల్లీ రిగార్డియస్ ఆర్ సింపుల్. In every case in which the offender is punishable with imprisonment which may be either description, it shall be committed to the court which may pass such offender to direct in the sentence that such imprisonment shall be wholly rigorous, or that such imprisonment shall be wholly simple, or that any part of such imprisonment shall be rigorous and rest simple. అంటే ఈ యొక్క 56వ సెక్షన్ ఏం చెప్తుందంటే సెంటెన్స్ అనేది అంటే కఠిన కారాగార శిక్షణ సాధారణ కారాగార శిక్షణ పాస్ చేయడం దాని గురించి మనకు 60వ సెక్షన్ వివరిస్తుంది. ఈ యొక్క 60వ సెక్షన్ ఏం చెప్తుందంటే ఆ ఒక న్యాయస్థానానికి కంప్లైంట్ పవర్ ఉన్నది, ఆ ఒక న్యాయస్థానానికి ఒక అధికారం ఉంది, ఆ ఒక అధికారం డిస్క్రిషనరీ పవర్ ఉంది. ఒక న్యాయస్థానానికి ఏ ఒక న్యాయస్థానం అయితే ఒక శిక్షను పాస్ చేయడానికి అవకాశం ఉంటుందో ఆ ఒక న్యాయస్థానానికి పరిపూర్ణమైన అధికారం అనేది ఉంది. ఆ ఒక్క శిక్ష అనేది కఠిన కారాగార శిక్ష విధించాలా లేకపోతే సాధారణ శిక్ష విధించాలా, తర్వాత కఠిన కారాగార శిక్ష కొంతకాలం విధించి సాధారణ కారాగార శిక్షగా మళ్ళీ విధించాలా అనేది ఆ ఒక్క న్యాయస్థానానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేరస్తుడు అనేవాడు ఒక నేరానికి పాల్పడిండు, ఆ ఒక నేరం పాల్పడినందుకు అతనికి శిక్ష విధించాలి అంటే ఒక కోర్టు జ్యూరిస్డిక్షన్లో ఉన్నది కాబట్టి ఒక కోర్టు అనేది ఆ ఒక అఫెండర్కి శిక్ష అనేది సెంటెన్స్ చేసింది అనుకున్నా, అప్పుడు న్యాయస్థానానికి విశేషమైన అధికారాలు ఉంటుంది. ఆ ఒక న్యాయస్థానానికి అధికారం ఉపయోగించి న్యాయస్థానం అనేది డిస్క్రిషనరీ పవర్ను ఉపయోగించి ఆ ఒక నేరస్తుడికి అనేది కఠిన కారాగార శిక్ష అయినా విధించవచ్చు, లేదా సాధారణ కారాగార శిక్ష అయినా విధించవచ్చు, లేకుంటే కొంతకాలం కఠిన కారాగార శిక్ష విధించి తర్వాత సాధారణ కారాగార శిక్షగా కూడా విధించడానికి అవకాశం ఉంటుందని మనకు 60వ సెక్షన్ అనేది వివరించబడింది. 61వ సెక్షన్ అనేది అది రీపీల్ చేయబడింది. 62వ సెక్షన్ కూడా రీపీల్ చేయబడింది. 63వ సెక్షన్ ఏం చెప్తుందంటే అమౌంట్ ఆఫ్ ఫైన్ వేర్ నో సమ్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ టు విచ్ ఫైన్ మే ఎక్స్టెండ్ ద అమౌంట్ ఆఫ్ ఫైన్ టు విచ్ అఫెండర్ ఇస్ లియబుల్ ఇస్ అన్లిమిటెడ్
బట్ షెల్ నాట్ ఎక్సెసివ్. ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఇది. 53వ సెక్షన్లో మనం గమనిస్తే మనకి బ్రిటిష్ వాళ్ళు ఎంత చట్టాలు ఎంత ఫేవర్గా చేసారో మనకు అర్థమవుతుంది. అంటే ఒక నేరస్తుని దృష్టిలో పెట్టుకొని ఎంత ఫేవర్గా చేయబడిందో మనకు అర్థమవుతుంది. అమౌంట్ టు ఫైన్ అంటే ఇప్పుడు ఈ యొక్క 63వ సెక్షన్లో 63వ సెక్షన్లో ఏం చెప్తుందంటే, ఒక నేరస్తుడు ఒక నేరానికి కమిట్ చేసినట్లయితే ఆ ఒక నేరస్తుడికి ఫైన్ అనేది విధించాలని ఉన్నదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఒక ఫైన్ ఎంతనో అక్కడ ప్రస్తావించకుంటే మనం ఫైన్ ఎంతైనా విధించవచ్చు. అంటే ఆ ఒక కోర్ట్ అనేది ఎంతైనా ఫైన్ విధించవచ్చు. అన్లిమిటెడ్ ఫైన్ అనేది విధించవచ్చు. అన్లిమిటెడ్ ఫైన్ విధించవచ్చు కానీ ఎక్సెసివ్ ఫైన్ అనేది విధించడానికి అవకాశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేరస్తుడు అన్నవాడు ఒక నేరాన్ని పాల్పడిండు. అప్పుడు ఆ ఒక నేరం పాల్పడినందుకు ఫైన్ అనేది ఉన్నదనుకోండి. ఆ ఒక ఫైన్ అనేది ఎంత వేయాలో ఆ ఒక్క చట్టంలో వివరించలేదు. అప్పుడు న్యాయస్థానానికి విశేషమైన అధికారాలు ఉంటాయి. ఎంతైనా ఫైన్ విధించడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ ఒక్క న్యాయస్థానం అనేది ఒకవేళ 40 లక్షలు 50 లక్షలు విధించింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఒక నేరానికి పాల్పడిన ఆ ఒక నేరస్తుడు అనేవాడు రోజు లేబర్ అనుకోండి, రోజువారీ కూలీ అనుకోండి. అప్పుడు 40 లక్షలు 50 లక్షలు విధిస్తే అతను పే చేయలేడు కదా. అందుకే ఎక్సెసివ్గా విధించవచ్చు. అది ఎక్సెసివ్ అయిన కాబట్టి అది ఎక్సెసివ్గా విధించకుండా లిమిటెడ్గా విధించి దాన్ని ఫైన్ అనేది మనము కలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫైన్ అనేది ఎక్కడైనా ఏ శాస్త్రంలో ఫైన్ అనేది ప్రస్తావించి ఒక ఫైన్ ఎంత విధించాలో ప్రస్తావించినట్లయితే ఎంతనైనా ఫైన్ విధించవచ్చు. కానీ అది భారంగా ఉండొద్దు ఆ ఒక్క అఫెండర్కి అని మనకి 53వ సెక్షన్ అని వివరించబడింది. 63వ